అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో గత 12 సంవత్సరాల నుంచి మాజీ నక్సలైట్ల కోసం ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ పునరావాసం కోసం అనంతపురంలోను పుట్టపర్తిలోను భూములు మేమే చందాల రూపంలో వేసుకొని కొని ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము కప్పలబండ గ్రామ పొలంలో అయినటువంటి గ్రామంలో 4 ఎకరాల 88 సెంట్లు భూమిని మేము ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులంతా కలిసి 6 వేలు డబ్బులు వేసుకొని కొని దాంట్లో మేము ప్లాట్లు వేసుకొని మేము నివాసం ఉంటున్నటువంటి ఇండ్లను ఈరోజు కూల్చి వేరే మాకు సంబంధం లేనటువంటి వాళ్ళు కబ్జా చేశారు. ఆ కబ్జా నుండి విముక్తి చేసి మా ధరణికి ఆ భూమిని అప్పజెప్పాలని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అనేక సార్లు మేము అర్జీలు ఇచ్చాం. సీఎం గారికి కూడా అర్జీలు ఇచ్చాం. ఈరోజు వరకు దాదాపు 10 సంవత్సరాలు ఈ కబ్జాదారుడైనటువంటి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు మాకు నమ్మబలికి తానే భూమి తీసిస్తాను, మీ అందరికీ నివాసం కల్పిస్తానని చెప్పి ఆయన కల్పించకపోగా మేము చందాలు వేసుకొని కొనుక్కున్నటువంటి భూమిలో మా కార్యకర్తలంతా కూడా తీసుకున్నటువంటి భూమిని తన ప్రైవేటు వ్యక్తులకు లక్షలాది రూపాయలకు కొనుగోలు చేసి అమ్ముకొని అక్కడి నుంచి మా సభ్యులు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకునేటువంటి గడిపేసి పంపించారు. కార్యక్రమంలో కూడా ఎక్కడా రాలేదు. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా 6 వేలు వాళ్ళు ముక్కు పొడుకులు అమ్ముకొని, మేకలు అమ్ముకొని, అన్నీ అమ్ముకొని ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళందరినీ బయటికి నొక్కేసినారు. ఈరోజు మరి అక్కడ ఎమ్మెల్యేకు ఈయనకి ఏం గొడవలు వచ్చినాయో ఏమో మాకు తెలియదు, కానీ అక్కడ విగ్రహాలు పోయినాయి అంటున్నారు. దాంట్లో కూడా మమ్మల్ని ఇరికించాలనేటువంటి దాంతో మమ్మల్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో పిలిపించి చేస్తున్నారు. మేము జిల్లా కోర్టులో ఇది న్యాయమే అనేటువంటిది జిల్లా కోర్టులో కూడా మేము గెలుపొందినాం. జిల్లా కోర్టు కూడా మాకు పొజిషన్లకు పోండి అని ఇచ్చినారు. కానీ పోలీసులు పోవద్దంటే 2 సార్లు మేము పోయి వెనక్కి వచ్చినాం. వాళ్ళ వైపే అన్యాయం వైపే పోలీసులు కాసినప్పుడు ప్రభుత్వంలో మేము ఉండి కూడా నేను కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నట్టు వ్యవసాయ మిషన్ మెంబర్గా ఉండి కూడా నేను సీఎం గారు చెప్పినా కూడా జరగలేదు. విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏమనేటువంటి దాంతో మేము చాలా భయభ్రాంతులకు అవుతున్నాం. మా వాళ్ళని 2-3 కొట్టినారు. ఇక్కడే రాజు నాయక్ అనేట ఆయన మాకు ఆటో నడుపుకుంటుంటే అతను కొట్టాడు. కోర్టులో అయింది, మా పైన కేసులు అయినాయి. ఇవన్నీ ఇంటికి వ్యతిరేకంగా లోచర్ల విజయభాస్కర్ రెడ్డి కబంధస్థాల నుండి మా భూమి మాకి దక్కేటట్లు చూడండి. మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈయనను పార్టీకి వ్యతిరేకంగా అంటే మేమంతా పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఇంత కబ్జా చేస్తున్నటువంటిని వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మొదటి డిమాండు. మా కబ్జా నుంచి మా భూములు ఎన్నికైనా చేయకపోతే మేము ధర్నా కూర్చుంటాం కలెక్టర్ ఆఫీస్ కాడ. మీరు తక్షణమే ఇక్కడ దర్యాప్తు చేయండి, ఇక్కడ మీరు విచారణ చేయండి. విచారణ చేసి మొదటి నుంచి ఇది ఎవరు భూమి కొన్నారు, ఎట్లా చేసినటువంటిది ఇక్కడ విలేకరులు అందరూ కూడా 14 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇక్కడంతా కూడా అర్జీలు ఇస్తున్నాం. ఇవన్నీ విచారణ చేసి మాకు చేయాలని, లేకపోతే వచ్చే వారంలో మేము ధర్నా కూర్చుంటాం. అవసరమైతే లోచర్ల విజయభాస్కర్ రెడ్డి ఇంటి ముందరే ధర్నా కూర్చొని మా భూమి మాకు అప్పగించాలనేటువంటి దాంతో మేము ముందుకు వెళ్తున్నాం.